హలో అండి, అందరికి నమస్తే. రానున్న సర్పంచ్ ఎలక్షన్లలో చాలామంది అభ్యర్థులు పోటాపోటీగా నిలబడడానికి ట్రై చేస్తారు. వివిధ పార్టీల నుంచి కానీ వివిధ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నిలబడడానికి ట్రై చేస్తారు. ఈ ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్లలో అందరూ ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సర్పంచ్గా అభ్యర్థిగా నిలబడి ఒక 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, మనకు వాళ్ళు ఏమైనా బంధువుల చుట్టాలా? ప్రతి ఒక్కరికి డబ్బులు పంచడానికి ఆయనతో ఏమంటారు, డబ్బులు ఊరికే వచ్చాయి? ఎవరికి డబ్బులు ఊరికి రావు కదా. మళ్ళీ కోటి రూపాయలు ఖర్చు పెట్టాడంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించాలని కోటి రూపాయలు ఖర్చు పెడతారు. ఏ ఒక్కరైనా సరే 1 రూపాయి ఖర్చు పెట్టారంటే 2 రూపాయలు తీయాలని చూస్తారు. అలాంటిది మీరు మీ గ్రామంలో 2 కోట్లు మీరు తీసుకుని డబ్బు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచారు సర్పంచ్గా అని అంటే మీకు పనులు ఏం చేస్తాడు? రేపటి రోజు మీకు అడిగే హక్కు ఉంటుందా? మీరు డబ్బులు తీసుకోకుండా ఓటు వేసి అప్పుడు అడగండి, నీకు ఓటు వేసాం నువ్వేం చేస్తున్నావు అని. ఇప్పుడు మాకు పని చెయ్యాలి కదా, చేయకపోతే నిలదీయండి, గల్ల పట్టుకొని అడగాలి. డబ్బులు తీసుకున్నారనుకోండి మనము గాడిదలైపోతాం. గాడిదలలాగా మనకి డబ్బులు ఇచ్చి బానిసలు చేసుకుంటారు. దయచేసి ఇలాంటి ప్రలోభాలకి ఎవ్వరు లొంగి మీరు సర్పంచ్ ఎలక్షన్లో మన గ్రామ అభివృద్ధిని చెందేలా చూడాలి. కానీ ప్రతి ఒక్కరు ఆదర్శంగా నిలబడాలి. ఒక గ్రామం అభివృద్ధి చెందితే ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా చూడాలి. అంతేగాని డబ్బులు తీసుకొని ఓటేసి మీరు ఇలాంటి ప్రభావాలు లొంగారనుకోండి మనం గ్రామం అభివృద్ధి చెందదు. ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.